మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. పాపదాస్యము శాపములోనయుండగా ప్రాణమిచ్చి విడిపించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి, అందుకే నీకు స్తోత్రములు, అందుకే నీకు స్తోత్రములు. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను. నేను ఘోర పాపినయుండగా ప్రభు నన్ను రక్షించేను, నిజ దేవుడెరుగాక అంధుడనయుండగా ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను, ప్రభు నన్ను వెలిగించేను.
అపొస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరలా తిరిగి 8వ వచనము నుండి 19 వరకు మార్చి చదువుకుందాం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. మనము గతించిన వర్తమానములో పౌలు ఎలాంటి యోగ్యుడిగా ఉన్నాడో మనం చదువుకున్నాం. తన క్యారెక్టర్ గురించి మనం చూచాం. ఆయన వృద్ధుడు, క్రీస్తు యేసు ఖైదీ, ప్రేమను బట్టి ఫిలేమోనును వేడుకుంటూ పత్రిక రాశాడు. 8వ వచనంలో యుక్తమైన దానిని గూర్చి ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు నేను చెప్పినవన్నీ వింటున్నావు, చదువుకుంటున్నావు, అలా చేస్తావని నేను ధైర్యముగా ఉన్నాను, నమ్మకముతో ఉన్నాను అని చెప్పాడు. తన బంధకాల్లోనే ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుడే ఒనేసిము. తాను ఎంతో తగ్గించుకుంటున్నాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తాను శ్రమల్లో ఉండి కూడా ఇటు ఫిలేమోనును ప్రోత్సాహపరుస్తున్నాడు, భక్తిని నేర్పుతున్నాడు. అటు ఒక పాపిని రక్షణలోనికి తీసుకొచ్చాడు. సో మనము ఏ పని చేసుకుంటున్నా ఉప్పు సారము కలిగినట్టు మనము సారాన్ని వెదజల్లుతూనే ఉండాలి, ప్రయోజకులుగా ఉండాలి. చెరసాలలో ఉన్నా కూడా పౌలు తన పనిని మానలేదు, ఉత్తరం రాస్తున్నాడు. వృద్ధుడైపోయిన తర్వాత కూడా పని వదలలేదు. ఒకవేళ ఈ లోకములో ఉద్యోగాలు చేసేవారికి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఇస్తారేమో కానీ సాక్షిగా ఉండవలసిన దానికి రిటైర్మెంట్ అనేది ఉండదు. మనం చనిపోయే వరకు సాక్షులుగా బ్రతకాల్సిందే. ఏ పరిస్థితులు మనల్ని దేవుని నుండి దూరం చేయకూడదు. వృద్ధాప్యము వల్ల తాను సేవ మానలేదు, చెరసాలలో ఉన్న సేవ మానలేదు. తన ప్రక్కవారిని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఉత్తరం రాసి ఫిలేమోను జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ప్రక్కన ఉన్న ఖైదీ తనను కూర్చోబెట్టి దేవుని సువార్త అంతటనే అతనికి బోధించి మార్చాడు. ఒక నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడిగా చేశాడు. సో పౌలు కూడా మనకు మాదిరిగా ఉన్నాడు. మనం కూడా మన పిల్లల్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు భక్తిని నేర్పి వారిని ప్రయోజకులుగా చేస్తారనే దేవుడు వారిని మనకిచ్చాడు. నీవు పౌలు వలె వృద్ధాప్యంలో లేవు కదా, పౌలు వలె నీవు చెరసాలలో సంకెళ్లతో బంధింపబడి లేవు కదా. నీకు స్వేచ్ఛ ఉంది, నీకు అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పుడే ముందు నిన్ను, తర్వాత నీ ఇంటి వారిని ఒనేసిమును మార్చినట్టు మార్చాలి. ఒక దొంగను, ఒక ద్రోహిని, ఒక పాపిని ప్రాణము వంటి వానిగా ప్రేమిస్తున్నాడు. శత్రువుని కూడా ప్రేమించాలి. ఒనేసిమును ప్రేమించినట్లు నీవు నీ శత్రువును ప్రేమించగలవా? ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించు అని. నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడంలో గొప్ప లేదు, శత్రువుల కొరకు కూడా నీవు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. సో ఇంతకుముందు హాని చేసే వ్యక్తి ఇప్పుడు ప్రాణప్రియుడయ్యాడు. సో అలాగ మనం అనేకులను మార్చాలి, దేవుని వాక్యం చెప్పాలి. పౌలు తన బంధకాల్లో తాను కనిన కుమారుడు అన్నాడు. మనం కూడా అనేకులను కనాలి, జన్మనివ్వాలి. తాను పరిచర్య చేయించుకోవడానికి ఇష్టపడలేదు 13-14 వచనాల్లో. మనం కూడా పరిచర్య చేయించుకోకూడదు, పరిచర్య చేయాలి. దాసుని ప్రియ సహోదరునిగా పిలుస్తున్నాడు. క్రీస్తు యేసులో మనందరము ఒక్కటే, కులము లేదు, సాంఘిక హెచ్చు తగ్గులు లేవు, మనందరము ఈక్వల్ అని అనుకోవాలి. దేవుణ్ణి నమ్మక ముందు అతడు పాపి, దొంగ, నేరస్తుడు. నమ్మిన తర్వాత ప్రియ సహోదరుడు అయిపోయాడు. సో మనము దేవుని కుటుంబంలోకి వచ్చిన తర్వాత కులము చచ్చిపోవాలి. అసలు కుల ప్రసక్తే ఎత్తకూడదు మన నోటితో. డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వారనే తారతమ్యాన్ని ఎప్పుడూ కనుపరచకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఎదుటి వ్యక్తిని కూడా అంతగానే ప్రేమించాడు. నీవు దేవుడు ప్రేమించే వ్యక్తిని ద్వేషిస్తున్నావంటే నీవు నేరస్తుడు అవుతావు. సో ఏకత్వము అనేది ఉండాలి, ఐక్యత అనేది ఉండాలి. డబ్బును బట్టి, చదువును బట్టి, కులాన్ని బట్టి ఎవరిని ఎక్కువగా మనం చూడకూడదు. అందరూ సమానమే అనుకోవాలి. దేవుని కుటుంబంలో మనము ఆయన బిడ్డలుగా ఉండాలి. తర్వాత కష్టాలు ఎందుకు వచ్చినాయో చెప్తున్నాడు. నీ దగ్గర పనిచేసే ఒక పనివాడు దాసుడుగా ఉండక వెళ్ళిపోయాడు చెప్పకుండా. అవన్నీ నీ మేలు కోసమే. నీ దాసుడు మంచివాడుగా ట్రైనింగ్ అవ్వడానికి జైలుకి వచ్చాడు, ట్రైనింగ్ పొందాడు, తర్బీదు అయ్యాక మళ్ళా అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను. నువ్వు బాధపడకు, అయ్యో నమ్మకంగా ఉంటాననుకున్న దాసుడు ఇలా చేశాడేంటి అని అనుకో. ఇవన్నీ దేవుడే నీకు మేలుగా మార్చాడు, అందుకే ఎడబాశాడేమో. ఇంతకుముందు అపనమ్మకస్తుడుగా ఉన్న సేవకుడు నా దగ్గరికి దేవుడు అతన్ని పంపాడు, నేను అతన్ని మార్చి నమ్మకస్తుడుగా నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఎంత మంచి విషయాన్ని పౌలు చెప్తున్నాడు. సహోదర ప్రేమ నేర్పిస్తున్నాడు, ఏకత్వము నేర్పిస్తున్నాడు. ఒకవేళ తన వల్ల ఏదైనా నష్టం కలిగితే నేను నీకు ఇస్తాను అంటున్నాడు. మీరు ఎప్పుడైనా మీ డబ్బు సమాధానం కోసం ఇచ్చారా? ఒక ఆత్మను రక్షించడానికి పౌలు ప్రయాసపడుతూ తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేస్తున్నాడు, అతన్ని చేర్చుకో అని. భక్తి నేర్పుతున్నాడు, పత్రికలు రాస్తున్నాడు. మీరు మార్పు చెందితే నాకు అదే ఆనందం, నాకు అదే నెమ్మది, నాకు అదే ఆదరణ అని చెప్తున్నాడు. అలాంటి సేవకులను కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యమో కదా. అంగీలేసుకున్న వేషధారులు కాకుండా, కులాల మధ్యలో వివక్షత చూపించే వాళ్ళు కాకుండా, కోట్లు సూట్లు బూట్లు వేసుకొని డాంబికాలకు పోయేవారు కాకుండా, పౌలు వంటి మాదిరిగా ఉన్నవారు వారి యొక్క నాయకత్వములో విశ్వాసులుగా ఉండడం ఎంత భాగ్యమో. ఎందుకంటే వారి మాటలే కాదు, వారి ప్రవర్తన చూచి మనము వారిని అనుసరిస్తాం. గత వర్తమానంలో పౌలు గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఒనేసిము గురించి ధ్యానం చేద్దాం. ఒనేసిము అనే మాటకు అర్థం సహాయకరమైన వాడు అని మనం కింద ఫుట్ నోట్స్లో మనం చూస్తాం. సహాయకరమైన వాడు ఎవరు? మరి మీ పేరు? సేవ చేయించుకునేవారా? 10వ వచనంలో అతని గురించి మనం చదువుకుంటే ఏమన్నాడు?
నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. చివరి లైన్లో ఉంది, జైల్లో నేను అతనికి జన్మనిచ్చాను. ఇది మామూలుగా పుట్టిన పుట్టుక కాదు, ఆత్మీయమైన కుమారుడు, ఆత్మీయమైన జన్మ. పురుష బీజము స్త్రీ గర్భములో పడినప్పుడు స్త్రీ గర్భము దాల్చి కుమారుణ్ణి కంటుంది. కానీ ఇది ఎలాంటిదంటే, దేవుని వాక్యం అనే బీజము మన హృదయంలో భక్తులు నాటినప్పుడు మనం తిరిగి క్రొత్తగా జన్మిస్తాం. ఇది ఆత్మీయమైన జన్మ. సో పౌలు ఒనేసిము గురించి చెప్తూ, నా కష్టాల్లో నేను కనిన నా కుమారుడు. గలతీ 4:19లో పౌలు ఒక మంచి మాట చెప్పాడు. క్రీస్తు వలె మిమ్మలను తయారు చేయడానికి నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే మిమ్మను క్రీస్తు వలె పుట్టించాలని ఒక తల్లి ప్రసవ వేదన పడి ఒక బిడ్డకు జన్మను ఎలా ఇస్తుందో అలాగే నేను కూడా ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. తల్లి ప్రేమ ఎంత గొప్పదో. నవమాసాలు మోస్తుంది, ఎంతో కష్టముతో ఆ బిడ్డకు జన్మను ఇస్తుంది. పౌలు కూడా నేను నా కష్టములో నేను కనిన నా ప్రియ కుమారుడు అన్నాడు. మీరు కూడా భక్తుల కష్టము వల్ల తిరిగి జన్మించారు. పౌలు చెప్పిన వాక్యం వల్ల ఒనేసిము మారాడు జైల్లో ఉండి. అయితే మీరు ఎవరి వల్ల మారారు అంటే, పలానా భక్తుడు నాకు దేవుని వాక్యం చెప్పి నన్ను దేవుల్లోకి నడిపించాడు అని మనం చెప్పగలగాలి. పౌలు కనినట్టు మీరు ఎవరినన్నా కన్నారా? అవే మాకు ఒక అమ్మాయి అబ్బాయినండి అని చెప్పకండి. ఆ పిల్లలు కాదు, ఆత్మీయమైన సంతానం ఎవరైనా కన్నారా మీరు? మీ ఇంట్లో ఉన్నవాళ్ళు దేవుడు మీకు సువార్త చేయడానికి ఇచ్చిన వ్యక్తులు. ఊరి వాళ్ళు ఎవరు వినరేమో కానీ మీ ఇంట్లో వాళ్ళు వింటారు కదా. సరే, నీవే వాక్యం అనే విత్తనాన్ని వారి యొక్క చెవిలో వేసి వారిని కనాలి. దైవభక్తులకు ఒక ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. మనం కన్న బిడ్డలంటే మనకెంత ప్రేమనో, అలాగే ఆత్మీయంగా కనిన బిడ్డల్ని పోషించే బాధ్యత కూడా ఆత్మీయమైన తండ్రిదే. 11వ వచనంలో ఒనేసిము గురించి ఏమి రాస్తుందంటే, మునుపు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. 18వ వచనంలో మునుపు యజమానునికి నష్టము కలుగు చేశాడు, ఇప్పుడు అతను నమ్మకస్తుడు అయ్యాడు. నీ జీవితంలో మునుపు ఇప్పుడు అనే తేడా ఉందా? మీరు చెప్పగలరా? సాక్ష్యం చెప్పమంటే, అయ్యా నేను కూడా పూర్వము ఒనేసిము వలె యూజ్లెస్ ఫెలోలా బ్రతికేవాణ్ణి. యూజ్లెస్, యూజ్ అంటే పని, లెస్ అంటే పనికి మాలినవాడు అని అర్థం. ఇంతకుముందు పనికి మాలినవాడు, అతని వల్ల యజమానునికి ఎంతో బాధ. కానీ ఇప్పుడు నీకును నాకును ఏమయ్యాడు? ప్రయోజనకరమైన వాడాయను అన్నాడు. జీవిత మార్పు అంటే అదే. ఇంతకుముందు వ్యర్థులుగా ఉన్న మనము ఇప్పుడు ప్రయోజనము కరమైన వారుగా మనము మారాలి. అటు భక్తులకు, అటు మనకు, అటు ఇంటి వారికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి. కొన్ని మొక్కలు నిరుపయోగంగా ఉంటాయి. వాటి వల్ల ఒక కాయ ఉండదు, ఒక పువ్వు ఉండదు, ఒక సువాసన ఉండదు, ఒక ఫలము ఉండదు. కానీ కొన్ని మొక్కలు చాలా ఫలాల్ని ఇస్తాయి. మొక్కల్లో 2 రకాలు ఉంటాయి. ఫలమిచ్చే మొక్క అల్పంగా ఉంటుంది, ఎందుకంటే దాని సారమంతా ఇచ్చేస్తుంది కనుక అది బొండుగా ఉంటుంది. కానీ ఏ ఫలము ఇవ్వని మొక్క, టేకు మొక్క వల్లే కొందరు గట్టిగా ఉంటారు. వాళ్ళు నరకబడి ఉపయోగపడతారు, ప్రస్తుతము కాదు. ఆ టేకు ఆకులు ఎందుకు ఉపయోగపడవు? టేకు కాయలు కాదు కదా, ఎందుకు ఉపయోగం ఉండదు. కానీ అది బలమంతా తనలోనే దాచుకొని చాలా స్ట్రాంగ్గా, నిదానంగా. ఒక చెట్టు ఒక 15-20 సంవత్సరాల తర్వాత కొట్టారంటే అది 50,000 ఒక చెట్టు ఖరీచేస్తుంది. ఇంకా కొంచెం లావు ఉంటే లక్షలు ఖరీచేస్తుంది. సో మనం కూడా ఉపయోగపడే పాత్రగా ఉండాలి.
యజమానుడైన దేవుడు తన పనిలో ఉపయోగించుకొని ఒక విలువైన అర్హమైన పాత్రగా మనము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి నీవు నేను ఏ మేరకు దేవునికి, సంఘానికి, ఇంటికి ప్రయోజనకరమైన వారుగా ఉన్నాం? అప్పుడు ఇప్పుడు ఇక్కడ మునుపు అన్నాడు. మునుపు నష్టం చేశాడు, మునుపు దొంగ, మునుపు అవమానం తెచ్చాడు, మునుపు నిష్ప్రయోజనము గలవాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. సో మనం కూడా గతము వలె ఉండక మనము ప్రయోజనకరమైన వారుగా ఉండాలి. సోమరులుగా, నిష్ఫలులుగా ఉండకూడదు. పేతురు రాసిన 2వ పత్రిక 1:8 క్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మీరు సోమరులుగా, నిష్ఫలులుగా ఉండద్దు. ఎందుకంటే ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఏమవుద్ది? అగ్నిలో వేయబడుతుంది. ఫలించే వారికి ఇంకా ఎక్కువ నీళ్లు పోస్తాడు, కానీ నీ వల్ల ఉపయోగం ఏమి లేనప్పుడు నీకేమి నీళ్లు పెట్టడు ఆయన. తిమోతి పత్రికలోనే మనం చూస్తాం 2:21 యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత పాత్రగా మనము ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు మార్కు గురించి ప్రస్తావిస్తూ, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మీ పేరు అక్కడ పెడితే మీరు దేవుని పరిచారము నిమిత్తమై, సేవ నిమిత్తమై ప్రయోజనకరమైన వారుగా ఏమాత్రము ఉండగలుగుతున్నారు? ఆలోచించండి. మార్కు గురించి గ్రంథములో ఉన్నది, మంచి సాక్ష్యం ఉన్నది. సో గ్రంథము ఒకటి పరలోకంలో ఉంటుంది, మన పేర్లు రాసే గ్రంథం ఒకటి ఉంటుంది, మన క్రియల గురించి రాసే గ్రంథం మరొకటి ఉంటుంది. మరి మీరు ఎంత మేరకు ప్రయోజనకరమైన వారు? మీకు ప్రయోజనం చేసుకోవాలి, మీ ఇంటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి. రెండవది, దేవుని పనిలో భక్తులకు ప్రయోజనకరమైన వారుగా కూడా ఉండాలి. మరి ఒనేసిము అలాంటి వాడు. మత్తయి 25:30 ఒక పనికి మాలిన దాసుడున్నాడు. యజమానుడు వచ్చి అతన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పడవేశాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉన్నదట. మనము నిరుపయోగంగా, నిష్ప్రయోజకులుగా, పనికి మాలిన వారుగా ఉంటే శిక్ష ఉంటుంది. పాలివని గేదెని కటింగ్కి పంపించేస్తారు, వ్యాన్ ఎక్కించేస్తారు. ఫలాలు ఫలించని చెట్టును నరికేస్తారు, అగ్నిలో పడవేస్తారు. పౌలు ప్రయోజనకరమైన వాడు, ఎందుకంటే తను శ్రమలో ఉండగా కూడా ప్రక్కవాడిని ప్రభావితం చేశాడు. ఒనేసిము ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అయ్యాడు గనుక తన ఓనర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పౌలు భక్తుడు నీకు ఉత్తరం పంపించాడు, నాతో పంపించాడు. ఏ దుర్మార్గుడా, ఏ దుష్టుడా, నిన్నెంతో వెలిచ్చి నేను బానిసగా నేను కొనుక్కుంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోతావా? నీవు నా దగ్గరున్న సామాన్లన్నీ దొంగిలిస్తావా? నిన్ను నేను క్షమించను, నా ముందుకు ఎందుకు వచ్చావు అని కోపంతో ఉంటే, అయ్యా మునుపు ఒనేసిము వేరు, ఇప్పుడు ఒనేసిము వేరు. ఐ యామ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి అయ్యాను. దేవుడు తన సేవకుల ద్వారా నన్ను ఒక ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఇంతకుముందు నీకు దుఃఖాన్ని కలిగించిన నేను ఇప్పుడు నమ్మకస్తుడిగా ఉండి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాను. భక్తుల చేత పంపబడ్డాను. ఎలా నమ్మమంటావు నిన్ను? ఇక నుండి నన్ను చూస్తారు కదా, నా మాట, నా ప్రవర్తన, నా నమ్మకత్వాన్ని మీరు గమనిస్తారు కదా అని అన్నాడు. అప్పుడు ఆ పత్రిక చదువుకొని, మనం చదువుకున్నామే 25 వచనాల పత్రిక, పౌలు రాసిన పత్రికలో ఇది చాలా చిన్న పత్రిక అన్నిటికంటే. నీవు నేను కూడా ఏ స్థలములో పాపులము, మూర్ఖులము, ప్రయోజనము లేని వారమని
ఉన్నామో ఆ స్థలములోనే మనము సాక్షులుగా, ప్రయోజనకరమైన వారుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, మార్పు చెందిన వారుగా లోకానికి కనుపరచాలి. మీ ఇష్టం. మీరు ఫలించే చెట్టు వలె ఉంటే ఆయన నీకు జీవం పోస్తాడు. నీవు నిష్ప్రయోజనంగా ఉంటే ఆయన నీకే సహాయము చేయడు. వృద్ధుడు ప్రయాసపడుతున్నాడు చెరసాలలో ఉంటూ. మీరు ఇంటి దగ్గర ఉంటూ ప్రయాసపడలేకపోతున్నారు. ఒక దొంగను మార్చాడు, నీవు నీ పిల్లల్నే మార్చలేకపోతున్నావు. భక్తులకు వందనాలు చెప్పడం ఎప్పుడైనా మీరు నేర్పారా మీ పిల్లలకు? అబద్ధం ఆడకూడదని ఎప్పుడైనా నేర్పారా మీ పిల్లలకు? మీరే అబద్ధం ఆడితే మీ పిల్లలకు ఏమి నేర్పగలరు? దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత మీ పిల్లలు. వారిని నీవు దేవుని భక్తిలో పెంచు. వాళ్ళతో పాటు నువ్వు ఆడుకుంటే వాళ్ళకు వాక్యం విను. అమ్మో, మందిరంలో అల్లరి చేయొద్దు, అటు చూడు, మాట్లాడుకోవద్దు అని నువ్వేం చెప్పగలవు? నువ్వే ఆడుకుంటున్నావు. అప్పుడు పిల్లగాడు అనుకుంటాడు, ఓహో మా అమ్మ నేను భలే ఆడుకుంటున్నావు, మందిరంలో ఆడుకోవచ్చు అనమాట అని ఆడు నేర్చుకుంటున్నాడు. నువ్వేమో అమ్మో అమ్మో అటు చూడు, వాక్యం విను, తప్పు అన్నావు అనుకో, ఓహో అలా ఉండాలేమో మందిరంలో అని నేర్చుకుంటాడు. మన జీవితమే ఒక మాదిరిగా ఉంచి ప్రభావితం చేయాలి పక్కన వాళ్ళని. అపనమ్మకస్తుడు ఇప్పుడు నమ్మకస్తుడు అయ్యాడు. మరి మీరు? దొంగ, నష్టం చేసేవాడు ఇప్పుడు మేలు చేసేవాడు అయ్యాడు. ప్రయోజనము లేనివాడు ఇప్పుడు ప్రాణప్రియుడయ్యాడు. ప్రాణప్రియుడు. అతను మారిన మూలానే పౌలు అతన్ని ప్రాణప్రియుడు అంటున్నాడు. నా ప్రియుడైన ఓనేసిమును నీ దగ్గరికి పంపిస్తున్నాను. అతడు గతములో చెడ్డవాడే గాని ఇప్పుడు క్రైస్తవుడయ్యాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అయ్యాడు. తను చేర్చుకో. ప్రేమ ప్రేమ అంటున్నావే, ఇదిగో నీ ఎడల అపరాధము చేసిన వ్యక్తిని కూడా నీవు ప్రేమించు. నీ తోటి వారిని ప్రేమించడంలో గొప్ప ఏమీ లేదు. నీకు అపకారం చేసిన వారిని కూడా ప్రేమించు. అదే ప్రభు ప్రేమ. వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని అడిగాడు. అలా నీవు వారి కోసం ప్రార్థన చేయి అని అడిగాడు. 11లో మునుపు అలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా. 12వ వచనం చూడండి. భక్తులకు ఆయన ప్రాణము వంటివాడు. ఎందుకు ప్రాణము వంటివాడు అన్నాడు? ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాడు, అందుకనే ప్రాణము వంటివాడు. తను భయపడుతున్నాడు, నా ఓనరు నన్ను అంగీకరించడేమో. ఇదిగో దేవుని వాక్యము అనే పత్రిక పంపిస్తున్నాను, దీన్ని చదువుకున్నాక అతను నిన్ను ప్రేమిస్తాడు. అమ్మో నన్ను మళ్ళా పోలీసులకు అప్పగిస్తాడేమో, నేను దొంగతనం చేసి వచ్చాను, పారిపోయి వచ్చాను. నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళు. అతడు నిన్ను చేర్చుకుంటాడనే నమ్మకం నాకు, ధైర్యం నాకు ఉన్నది. దేవుడే నిన్ను ఈ చెరసాల పరిస్థితుల వల్ల మార్చి ఒక నూతన వ్యక్తిగా అదే చోటికి నిన్ను పంపిస్తున్నాడు. వెళ్ళు అనగానే ఆ పౌలు రాసిన పత్రిక పట్టుకొని తన యజమానుని దగ్గరికి తాను నమ్మకస్తునిగా మార్పు చెంది వెళుతున్నాడు. ఒక క్రొత్త వ్యక్తిగా తాను వెళుతున్నాడు. అందుకనే భక్తులకు ప్రాణము వంటి వాడయ్యాడు. ఏమయ్యాడు? మరి మీరు? 13వ వచనంలో పౌలు భక్తునికి తాను పరిచారము చేసేవాడట. దేవుని మీద ఉన్న ప్రేమను మనము భక్తుల ఎడల కనుపరచాలి. భక్తులకు పరిచారము చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే తను మారినట్లు గుర్తు సేవకుడయ్యాడు. పరిచారము చేయించుకునేవాడు ఇప్పుడు ఏమయ్యాడు? యేసు ప్రభు వలె ప్రాణము పెట్టే పరిచర్య చేసేవాడుగా. అంటే అతని స్వార్థమంతా పోయింది, అతని బద్ధకమంతా పోయింది, ఫలాలు లేని జీవితం అంతా పోయింది. నిజమైన మార్పు అతనిలో వచ్చింది గనుక అతను ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. నాకు ప్రయోజనకరమైన వాడు, నీకు ప్రయోజనకరమైన వాడు, ఎక్కడున్నా అతను చుట్టూ ఉన్న వారికి అతడు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు.
మరి మీలో ఇలాంటి మార్పు ఎప్పుడు వస్తుంది? వచ్చిందా? సంతోషం. రాకపోతే నేను యూజ్లెస్ ఫెలోలా పనికి మాలిన వాడుగా ఉండను, నా కుటుంబ రక్షణ కొరకు, ప్రభు సువార్త ప్రకటన కొరకు, సేవలో భక్తులకు ఉపచారం చేసేవాడుగా, ప్రాణము వంటి వాడుగా, పరిచర్యము చేసేవాడుగా ఉంటాను అని అనుకోండి. అదొక నిదర్శనం. మనం మారినట్లు నిదర్శనం పరిచర్య చేయడం. ఇప్పటి వరకు నేను నిష్ప్రయోజనంగా ఉన్నాను, ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంటాను. ఇంతకుముందు నా చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి సేవ చేశాను, ఇప్పుడు దేవుని పనిలో నేను తోడ్పడతాను. ఆ మార్పు నాలో వచ్చినట్లు నేను రుజువు చేస్తాను అని మనం క్రొత్త వ్యక్తిగా మారాలి. 15వ వచనం చూడండి. అతడు దాసుడిగా ఉండక ప్రియ సహోదరుడుగా మన యొద్ద ఎల్లప్పుడూ ఉంటున్నాడు. ప్రియ సహోదరుడు ఏమైపోయాడు? ప్రాణము వంటి వాడు, ప్రయోజకుడు, కుమారుడు, పరిచారము చేయువాడు, ప్రియ సహోదరుడు. ఎన్ని బిరుదులో! మరి మీకు ఎన్ని బిరుదులు వస్తాయి? తుర్రమనే పిట్ట లాంటి వారనే బిరుదా? తప్పించుకునేవారనే బిరుదా? సేవ చేయించుకునేవారే కానీ చేసేవారు కాదనే బిరుదా? మన క్రియలన్నీ రాయబడతాయి గ్రంథములో. దేవుడు ఈ పత్రికను ఎందుకు పొందుపరిచాడంటే, మనము ఒకప్పుడు ఒనేసిము లాంటి అపనమ్మకస్తులమే, యజమానుడైన దేవునికి దుఃఖం కలిగించిన వాళ్ళమే. కష్టములో, శిక్షలో ఉన్న తర్వాత మనలో మార్పు వచ్చినట్లు లోకానికి మనము కనుపరచాలి. దాసుడుగా ఉండక ప్రియ సహోదరుడిగా మారిపోయాడు. ఇంతకుముందు దాసుడు, ఇప్పుడు ఏమైపోయాడు? ప్రియ సహోదరుడు. కులం లేదు, మతం లేదు, ఆర్థిక స్తోమత హెచ్చుతగ్గులు లేవు. ఇంతకుముందు దాసుడుగా, ఒక బానిసగా కొనబడ్డాడు. ఇప్పుడు క్రీస్తులో సమాన వారసుడు అయిపోయాడు. దేవునిలో ఎంత గొప్ప ఘనత ఉందో చూడండి. ఇంతకుముందు ఒరే అని పిలిచేవాడు యజమానుడు, ఇప్పుడు ఏమన్నాడు? బ్రదర్, సిస్టర్, ప్రియ సహోదరుడా. ఈరోజు బైబిల్ చదువుకున్నావా? టీవీ ప్రోగ్రాం విన్నావా? ప్రియ సహోదరుడా, ఆదివారం నేర్చుకున్న దాన్ని నీ జీవితంలో నీవు అనుసరిస్తున్నావా? నా పక్కన కూర్చో. మీరు ఓనర్ గారు, నేను పనివాణ్ణి, మీ దగ్గర ఎలా కూర్చోగలను అంటే, పని చెప్పే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు, పని చేసే పని నీకు దేవుడు ఇచ్చాడు. క్రీస్తులో మనందరం సమానమే. ఎంత ఘనత వచ్చిందో చూడండి. ఇంకొక విషయం చూడండి, 16వ వచనం. ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నాను. ఒనేసిము ఎందుకు ఎడబాశాడు? ఎల్లప్పుడూ ఉండుటకు. అంటే ఒనేసిము తప్పు చేసి జైల్లోకి రావడం మంచిదైంది. అక్కడ పౌలు అతనికి పరిచయం అయ్యాడు, పౌలు చెప్పిన వాక్యం విన్నాడు. ఇప్పుడు జైల్లోంచి బయటకు వెళుతూ ఒక మంచి విశ్వాసిగా, క్రైస్తవుడిగా బయటకు వచ్చాడు. సో మన జీవితంలో కూడా చెరసాల వంటి పరిస్థితులు మన మేలు కోసమే. ఎడబాటు ఎక్కువ ప్రేమను తెచ్చుకోవడం కోసమే. దేవుని చిత్తం అది. ఏంటైనా నన్ను జైల్లో పాడేశావు, నీవు జైల్లోకి వెళ్ళడం మంచిదైంది. రేపు నీవు అహంకారంగా ఉండకుండా నీవు దీనుడుగా ఉండగలుగుతావు. రోమా 8:28లో ఏముంది? తన్ను ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. ఒనేసిము, నీవు జైల్లోకి వచ్చావని, నీ మీద నింద పడిందని నీవు బాధపడకు. ఈ సమస్త కష్టాన్ని దేవుడు నీకు మేలుగా మార్చాడు. నీవు కానీ జైల్లోకి రాకపోతే నా వాక్యం నీవు వినగలిగేవాడు కాదు, నీలో మార్పు వచ్చి ఉండేది కాదు. సో దేవుడే అన్ని మన మేలు కోసం మారుస్తాడని అనుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 14:22లో
మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు హెచ్చరించాడు. ఆశీర్వాదాలు పొంది ప్రవేశించడం కాదు. పరలోకములో ప్రవేశించాలంటే ఏమవ్వాలి? మనము అనేక శ్రమలు అనుభవించి ప్రవేశించాలి. సో శ్రమల్లో గుండా వెళ్ళడం వల్ల దేవుడు మనలో దీనత్వాన్ని నేర్పుతాడు. ఎప్పుడైతే ఒనేసీము కష్టాలు, శ్రమలు, చెరసాలు అనుభవించి మళ్ళా యజమాని దగ్గరికి వెళ్ళాడో, ఇప్పుడు అహంకారంగా ఉండడు. ఎందుకంటే తన బ్యాక్గ్రౌండ్ అంతా అందరికీ తెలుసు కనుక చాలా దీనుడుగా, చాలా తగ్గించుకొని, చాలా దీనత్వం కలిగి తను జీవిస్తాడు. ఎందుకంటే ఇలాంటి ఘోరమైన పాపి నన్ను నీవు చేర్చుకున్నావు, ఇంత నేరస్తుడైన నన్ను దేవుడు రక్షించుకున్నాడనే కృతజ్ఞతతో ఇంకా దీనుడుగా తాను ఉంటాడు. కొలస్సీ 1:24లో శ్రమలయందు పౌలు సంతోషిస్తున్నాడు. హెబ్రీ 10:32లో మనము శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించాలట. పేతురు మొదటి పత్రిక 4:13-14లో క్రీస్తు కొరకు నింద పాలైతే మీరు ధన్యులు. ప్రకటన 7:14లో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, అంటే అర్థం గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నారు, అందువలన వారు ఇక్కడ ఉండగలిగారని చెప్తున్నాడు. మనందరి బ్యాక్గ్రౌండ్ పాపులు. ఎవరు చెప్పండి? పౌలు కూడా తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడు? హింసకుడను, పూర్వకాలము దూషకుడను, హాని చేసేవాణ్ణి. అయితే ఇప్పుడు దేవుడు నన్ను తన దాసునుగా పిలుచుకున్నాడు అని చెప్తున్నాడు. మీరు చెప్పగలరా? నేను ఒనేసీము లాంటి వాణ్ణే, నేను పౌలు లాంటి వాణ్ణే, కానీ దేవుడు ఇప్పుడు నన్ను మార్చాడు. ఇంతకు ముందు ఉన్న వ్యక్తి వేరు, ఇప్పుడున్న వ్యక్తి వేరు. ఇంతకుముందు నేను నిష్ప్రయోజనమైన వ్యక్తిని, ఇప్పుడు దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు నేను ప్రయోజనకరమైన వ్యక్తిని అని మీరు నిలబడి ఫిలెమోను ఎదుట మీరు సాక్ష్యం ఇవ్వగలరా? 2000 సంవత్సరాల క్రితము ఎవరికో రాసిన చిన్ని ఉత్తరము ఇప్పటికీ ప్రభావం చూపిస్తుంది. దేవుని వాక్యం అంత గొప్పదన్నమాట. పౌలులా మనం కూడా ప్రయోజకులుగా ఉందాం. ఆయన రాసిన ఉత్తరాల వల్లే మనం ఈనాడు వీళ్ళ గురించి నేర్చుకోగలుగుతున్నాం. భక్తి అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. మనం ఒక క్రొత్త వ్యక్తిగా, దీనురాలుగా, దీనునిగా, విధేయుడిగా మారి వెళ్ళాలి ఇంటికి. ఇది తర్బీదు కాలం, ఇది చెరసాల. పౌలు లాంటి నేను మీకు దేవుని సంకల్పము గురించి, దేవుని సువార్తను మీకు చెప్పినప్పుడు, ఏ వీధిలో, ఏ ఇంటిలో అయితే మీరు పాపులని, బద్ధకస్తులని, నిష్ఫలులు అంటే ఫలము లేని వారని పేరు తెచ్చుకున్నారు, మార్పు చెందిన వ్యక్తిగా ఇప్పుడు ఆ స్థలములోకి వెళ్ళి సాక్షిగా నిలబడాలి. అలాంటి మార్పు మీలో రావడానికే దేవుడు మీకు అనారోగ్యాన్ని పెడతాడు. చెరసాల వంటి అనారోగ్యం. ఒక అమ్మాయి తన పరీక్ష తప్పిందట, రెండోసారి రాసి మళ్ళా తప్పిందట, మూడోసారి రాసి మళ్ళా తప్పిందట, నాలుగోసారి మంచి మార్కులతో పాస్ అయిందట. ఆమెను ఉద్యోగంలో పెట్టుకున్న అతను అంటున్నాడు, నీవు ఈ సబ్జెక్టుని 3 సంవత్సరాలు చదివావు గనుక నువ్వు నాకు కావాలి. అందరూ 1 సంవత్సరమే చదివి పాస్ అయ్యి వచ్చేసారు. నీవు తప్పి మళ్ళా బాగా చదివావు గనుక ఈ సబ్జెక్టులో నీకు బాగా జ్ఞానం వచ్చేసింది. ఈ 3 సంవత్సరాలు నీవు పడిన కష్టం వల్ల నీకెంతో అనుభవం నేర్చుకున్నావు. నువ్వు రా, నీకు ఇస్తాను ఉద్యోగం అని పిలిచాడట. అప్పుడు ఆమె అన్నది, ఒక్కసారి రాసి పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదు, నేను ఆ సబ్జెక్టు 3 సార్లు చదివాను కనుక నన్ను పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను ఫెయిల్ అవ్వడం మంచిదైంది, నాకు ఉద్యోగం వచ్చిందన్నారు. దేవుని కార్యాలు ఎంత గొప్పవో.
శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పి తిని, ఇప్పుడు శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యింది. ఆ బంగారమును ఇనుప కొలిమిలో పుటము వేసిన మూలానే అది మేలిమి చేయబడింది. సో నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి శ్రమ కష్టము వచ్చినా అది నా మేలు కొరకే. శ్రమ తర్వాత దేవుడు నన్ను కొత్త వ్యక్తిగా చేస్తాడు. దగదగ మెరిసే బంగారములా నన్ను చేస్తాడు. తెల్లగా నిర్మలం చేసే వెండిలా నన్ను చేస్తాడు శ్రమల తర్వాత. ఈ చెరసాల నాకు మేలుకరమైందే. ఈ శ్రమ వల్ల నేను మారుతాను. ఈ శ్రమ వల్ల నేను క్రొత్త వ్యక్తిగా ఉంటాను. మరి ఎక్కువ దీనుడుగా, దీనురాలుగా ఉంటాను అని మనందరం నిర్ణయం తీసుకోవాలి. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించాలి. అంటే మనము మారినట్లు గుర్తుగా మన మాటలు మారిపోవాలి, మన ప్రవర్తన మారిపోవాలి, మనం జవాబిచ్చే విధానం మారిపోవాలి, మన పనులు మారిపోవాలి. అలాంటి మార్పు మీలో వచ్చిందా? అసలు మీరు దేవునికి, దేవుని పరిచర్యకు, భక్తులకు ఏమాత్రమైన ప్రయోజనకరమైన వారుగా, ప్రాణముగా, ఉపయోగకరమైన వారుగా ఉండగలుగుతున్నారా? క్షమించబడిన తరువాత ఎన్నడూ పూర్వములా ఉండకూడదు. తప్పిపోయిన తిరిగి వచ్చిన కుమారుడు తండ్రి అతన్ని క్షమించాడు. ఆస్తి అంతా పాడు చేసినా క్షమించాడు. ఇప్పుడు ఈ కుమారుడు మారినట్లు నటించి మళ్ళా ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకోసారి రానిస్తాడా? రానివ్వడు. సో నీకు నాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మార్పు చెందే అవకాశం ఇచ్చాడు దేవుడు. మనం మారాలి. దేవుని ప్రేమ గొప్పది. ఎంత పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. గజదొంగ మారిపోయాడు, అపనమ్మకస్తుడు మారిపోయాడు. దేవుని వాక్యం అంత ప్రభావం గలది. పౌలు చెప్పిన మాటలు వినగానే ఓనేసిములో గొప్ప మార్పు వచ్చేసింది. ప్రియమైన వాడైపోయాడు, ప్రయోజకుడైపోయాడు, సేవ చేసేవాడైపోయాడు, లోబడేవాడైపోయాడు, దీనుడైపోయాడు. క్రొత్త వ్యక్తిగా మారి వెళుతున్నాడు చెరసాల నుండి. సో గతంలో సాతాను చెప్పినట్లు చేసే మనము ఇప్పుడు ప్రభు చెప్పినట్లు చేయాలి. మన రక్షణ కొరకు దేవుడు భక్తులను, శ్రమలను వాడుకుంటాడు. సో మనము ఈ ఒనేసిము గురించి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఈ శ్రమలన్నీ మనకు మేలు అని అనుకోవాలి. ఏమనుకోవాలి? నాకు 10 సంవత్సరాలు ముందు షుగర్ వచ్చినట్టు తెలిసింది. చాలా దిగులు పడ్డాను. షుగర్ వచ్చిన కొత్తలో చాలా నీరసం వచ్చేస్తుంది. జీవితం సడన్గా అలా మారిపోద్ది అన్నమాట. అప్పుడు డాక్టర్ అన్నాడు, షుగర్ రావడం మంచిదైంది అన్నాడు. అదేంటండి అన్నాను. ఇప్పుడు మీ నోటికి హద్దు ఉంటుంది. ఇంతకుముందు ప్రతి చెత్త తినేసేవారు, ఇప్పుడు మీరు ఏం తినాలో దాన్నే తింటారు. ఆహా, ఇంతకుముందు మీరు వ్యాయామం చేసేవారు కాదు, ఇప్పుడు మీరు షుగర్ వచ్చిన మూలాన వ్యాయామం చేస్తారు. ఇంతకుముందు మీరు విచ్చలవిడిగా ఉండేవారు, ఇప్పుడు క్రమశిక్షణ జీవితం మీకు అలవడుతుంది. ఈ అనారోగ్యం మీకు మేలు చేస్తుంది, మిమ్మల్ని చచ్చిపోకుండా కాపాడుతుంది. వెల్కమ్ టు షుగర్ ఫ్యాక్టరీ అని నన్ను ఆహ్వానించారు. దిగులు చెంది ఏమి సాధిస్తావు నీవు? అయ్యో నాకు గుండె రోగం వచ్చిందా, అయ్యో నాకు షుగర్ వచ్చిందా, అయ్యో నా పిల్లలు నన్ను చూడలేదు, అయ్యో అయ్యో. అవన్నీ దేవుడు నీకు ఒక పరీక్షలో పెడుతున్నాడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయిన తర్వాత నీవు ఉన్నత స్థానంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు, నిన్నొక సాక్షిగా వాడుకుంటాడు. సో దిగులు చెందకుండా రోమా 8:28 చదువుకుంటూ అన్నీ నా మేలు కోసమే అని అనుకోవాలి. బెంగ పెట్టుకుంటారా, ధైర్యం తెచ్చుకుంటారా? ధైర్యం. కొత్త వ్యక్తిగా వెళ్ళాలా ఇక్కడ నుండి, లేకపోతే పాత ఓనేసిములాగానే వెళ్ళాలా? మరి మన యజమానుడైన దేవుడు
మన కొరకు సువార్త ప్రకటించి మన రక్షణ కోసం పాటుపడే సేవకులకు ఉపచారం చేయొద్దా? ఎంతసేపు మీ కుండవు మీ వండుకోవడమేనా? మందిరం కుండ ఎప్పుడు వండరా? సేవ చెయ్యరా? ఉపయోగకరంగా మీరు ఉండరా? మంచి సాక్ష్యము తెచ్చుకోరా? పాత పొగరు, పాత అహంకారము, పాత కులం, పాత విర్రవీగే మనస్సు పోగొట్టుకొని గొర్రె పిల్లలా మీరు ఎప్పుడైపోతారు? ఎప్పుడు విధేయత చూపించేవారుగా అవుతారు? భక్తులు మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఆ మాట చెప్పుకొని ముగించేద్దాం. ఏమేం పేర్లు ఉన్నాయి చెప్పండి ఓనేసిముకి? నేను కనిన నా కుమారుడు. ఓకే. 11లో ప్రయోజనకరమైన వాడు, 12లో ప్రాణము వంటి వాడు, 13లో పరిచారము చేయువాడు, 15లో ప్రియ సహోదరుడు. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, ఆ ఓనేసిమును నేనే నాయనా. నాకు వచ్చిన శ్రమల వల్ల, పరీక్షల వల్ల పౌలు వంటి భక్తుల దగ్గరకు నన్ను నడిపించి నా జీవితాన్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు. గతంలో ఉన్న గర్వము, అహంకారము, అబద్ధపు జీవితము నాలో నుండి తీసివేసి నాయనా, నిష్ప్రయోజనకరమైన వాడుగా ఉండే నన్ను, నష్టకారిగా ఉండే నన్ను, నీకు అవమానము తెచ్చిన నన్ను ఈనాడు నీ కొరకు సాక్షిగా మీరు మార్చినందుకు స్తోత్రాలు. ఇక జీవితం తండ్రి ప్రయోజనకరమైన ఉండుటకు నేను నిశ్చయించుకున్నాను. భక్తులైన వారికి సేవలో తోడ్పడే, ఉపచారము చేసేవాడుగా ఉండాలని నేను అనుకున్నాను. నేను ఓనేసిమును మార్చిన మార్పు నా జీవితంలో మీరు కలిగించండి. ఏ స్థలములో అయితే నేను మూర్ఖుణ్ణి, క్రూరుణ్ణి, హానికరుణ్ణి అని పేరు తెచ్చుకున్నాను, అదే స్థలములో దీనుణ్ణి, పరిచారకుణ్ణి, ప్రయోజనకరమైన వాణ్ణి, ప్రియ సహోదరుణ్ణి, ప్రాణము వంటి వాణ్ణిగా నన్ను మార్చండి నాయన. నీ వాక్యము నాలో గొప్ప మార్పు తెచ్చినట్లు నన్ను చెయ్యండి తండ్రి. నాయన, పౌలు వలె, ఓనేసిము వలె, ఫిలేమోను వలె నన్ను, ఇక్కడున్న అందరినీ మీరు మార్చవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును,
పాపబంధాలను తెంచి రక్షణ నుండి సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతున్నా. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతున్నా. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును. అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును. అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. భయపడను నేను నిరాశ చెందన్. నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను నిరాశ చెందన్. నేత్రాలు కనాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా. దిన
దినదినము నన్ను కృపతో నింపు ఆయనే రక్షణ తోడు నీడా దినదినము నన్ను కృపతో నింపు చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.